ఉందన్నమాట. ఈ యొక్క గ్రంథంలో మొదటి ఈ యొక్క పత్రికలో, యోహాను రాసిన 3వ పత్రికలో ముగ్గురు వ్యక్తుల గురించి ప్రస్తావన వస్తుంది. కానీ ఈరోజు మనం గాయు గురించి మాత్రమే మనం తెలుసుకుందాం. వాళ్ళు ఎవరంటే గాయుతో పాటు దియోత్రెఫే, అలాగే డెమెట్రియస్, వీళ్ళ వ్యక్తిత్వాలు తెలియజేస్తూ ఉన్నాడు. అంటే ఎవరు ఎలాంటి వాళ్ళు, ఈ 3 వ్యక్తిత్వాలు ఎలాంటివి అనేది గాయుకి స్పెషల్గా లెటర్ రాస్తున్నాడు. ఈ గాయు ఈ యొక్క లెటర్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఏ లెటర్ టు అప్రిషియేట్ అండ్ అప్పీల్ ద రిగార్డింగ్ హాస్పిటాలిటీ. ఈ యొక్క పత్రిక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆతిథ్యం గురించి మాట్లాడుతున్నాడు. ఆతిథ్యం గురించి ఒక అప్రిషియేషన్ అంటే ఒక అభినందన, అలాగే అభ్యర్థన. ఆతిథ్యం గురించి ఒక అభినందన, అలాగే అభ్యర్థన అంటే అప్పీల్ చేస్తున్నాడు. ఆతిథ్యం పట్ల ఎవరు ఎలా ఉన్నారు, నీవైతే ఎలా ఉన్నావు అని గాయుకి ఒక పత్రిక రాస్తున్నాడు ఈ యొక్క 3వ యోహానులో. దయచేసి అందరూ అటెన్షన్లో ఉండండి, వాక్యం దాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. ఈ యొక్క గాయు ఎవరంటే ఈయన ఒక పెద్ద మిషనరీ కాదు, లేకపోతే సేవకుడు కాదు, లేకపోతే సంఘంలో ఏ స్థానం లేదు ఆయనకి. ఈయన ఎవరంటే ఒక సపోర్టర్, ఒక మిషనరీ సపోర్టర్, మిషనరీ హెల్పర్. మిషనరీస్ అంటే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి ఎవరైతే సువార్త ప్రకటించడానికి ఇంకా అలాగే ఇంకొక ప్రాంతానికి వెళ్ళి సంఘాలు స్థాపిస్తున్న మిషనరీస్కు అంటే ఒక ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి వెళ్తూ ఉంటారు. వాళ్ళ ప్రాంతానికి వచ్చినప్పుడు ఈయన వాళ్ళ ఇంటికి ఆహ్వానిస్తాడు, ఆతిథ్యాన్ని ఇస్తాడు, లేకపోతే వాళ్ళతో పాటు వెళ్తాడు, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ వర్క్ చేస్తుంటాడు. వాళ్ళు ఏం చేయాలో కొంచెం వాళ్ళకి సాంగ్స్ ప్రిపేర్ చేయడం కానీ, లేదంటే కొంచెం బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి సపోర్ట్ వర్క్ చేస్తూ ఉంటాడు. ఈయన అంతగా బహిరంగంగా ఎవరికి తెలియదు ఈయన గొప్ప భక్తుడని, లేకపోతే ఒక మిషనరీ వర్క్ అని, ఒక సంఘ పెద్దని, లేకపోతే ఒక పరిచారకుడని, లేకపోతే ఈ సంఘంలో ఈయనకి స్థానం ఉంది అని లేదు. ఈ గాయు అనే వ్యక్తి ఒక కామన్ మ్యాన్. అలాగే యోహాను దృష్టిలో ఈయన ఎవరంటే ఒక ప్రియుడు. యోహాను ఒక పత్రిక రాస్తూ అందుకనే ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండు నిమిత్తము నీ కొరకు నేను ప్రార్థన చేయుచున్నాను. అంటే చూడండి, యోహాను యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క శిష్యుడైన యోహాను యొక్క హృదయాన్ని ఆకర్షించాడు గాయు ఒక పెద్ద కుటుంబంలో నుంచి రాలేదు. అలాగే యేసుక్రీస్తు దగ్గర ఆయన అంత పరిచయం లేదు. ఈ యొక్క గాయుని మనం ఎక్కడ చూస్తామంటే అపోస్తల కార్యాల్లో మనం చూస్తాం. అపోస్తల కార్యాల్లో 19వ అధ్యాయంలో చాలామంది ఉన్నారు. ఈయనే గాయు అనేది ఒక టైటిల్ మాత్రమే. ఈ యొక్క టైటిల్ని చాలామంది పేర్లు పెట్టుకొని చాలామంది నివసిస్తున్నారు. ఈ రోజుల్లో ఒక స్టీఫెన్ అని, లేకపోతే జాన్ అని, లేకపోతే పీటర్ అని చాలామంది పెట్టుకున్నట్లుగా ఆ రోమన్ ప్రాంతంలో రోమన్ వాళ్ళు ఏంటంటే చాలామంది టైటిల్ దాన్ని వాడుకుంటారు. ఇప్పటికీ కూడా అమెరికాలో చాలామంది యాక్టర్సు, పొలిటీషియన్స్, చాలామంది క్రైస్తవులు గాయూస్ అని పేరు పెట్టుకుంటారు. ఇంగ్లీష్ క్రైస్తవ కంట్రీస్లో చాలామంది గాయూస్ అని పేరు పెట్టుకుంటారు. అది మంచి పేరు, ఎందుకంటే సంతోషం, ఆనందం, ఇప్పుడు ఆనందంగా ఉండాలి, ఎప్పుడు సౌఖ్యంగా ఉండాలి, వర్ధిల్లాలి అని అంటే గాయూస్ అని పేరు పెట్టుకుంటారు. కాబట్టి కొత్త నిబంధన గ్రంథంలో అపోస్తల కార్యాల్లో 1 కొరింథీలో, అలాగే పౌలు బాప్తిసం ఇచ్చిన ఒకళ్ళలో ఈయన గాయూస్ ఉన్నాడు. అంటే ఈయన అని కాదులే కానీ చాలామంది గాయూస్ అని ప్రస్తావించబడింది. కాకపోతే 1 కొరింథీలో రోమా పత్రికలో 16:23లో ఒక మాట ఉంటుందన్నమాట. నాకును యావత్ సంఘమునకు ఆతిథ్యం ఇచ్చిన గాయు మీకు వందనములు చెప్పుచున్నాడు అనే మాట చెప్తాడు. పౌలు రోమియోలకు రాసిన ఒక సంఘానికి, రోమియోలకి ఒక పత్రిక రాసేటప్పుడు చివరిలో కంక్లూడ్ చేసేటప్పుడు, బ్లెస్సింగ్స్ ఇచ్చేటప్పుడు ఈయన కూడా మీకు వందనాలు చెప్పుచున్నాడు యావత్ సంఘానికి, అంటే నాకును యావత్ సంఘానికి ఆతిథ్యం ఇచ్చిన గాయు మీకు వందనములు చెప్పుచున్నాడు. అంటే ఈ గాయు ఎవరంటే ఆతిథ్యాన్ని ఇచ్చేవాడు, హాస్పిటాలిటీ ఇచ్చేవాడు. ఎక్కడికి వెళ్ళినా కానీ అనేకులతో మాట్లాడుతూ మింగిల్ అవుతూ, బ్రదర్ మా ఇంటికి రండి, నేను మీకు ఏమైనా హెల్ప్ చేయాలా, హౌ కెన్ ఐ హెల్ప్ యూ అని చాలా చక్కగా ముందుకు వెళ్ళి మాట్లాడుతూ ఉండేవాడు. చాలా యాక్టివ్గా, ప్రోయాక్టివ్గా ఉండి చాలా ఎగ్జైట్మెంట్తో ఉండే వ్యక్తి ఈయన.
కానీ ఈయన బహిరంగంగా ఎవరికి తెలియదు. ఈయన ఎలా ఉంటాడంటే అంతా వెనకుండి చేస్తూ ఉంటాడు. వెనకుండి మీకేం కావాలి కనుక్కుంటాడు, మీకేం కావాలి, నేను ఎలా చేయాలి, బ్రదర్ యోహాన్ గారు మీకు ఎలా కావాలి, మీకు ఏమైనా కావాలా అని చాలా చక్కగా పరిచయం చేస్తూ ఉంటాడు. ఆతిథ్యాన్ని ఇచ్చే వ్యక్తి అనమాట. కాబట్టి ఈ యొక్క గాయు గురించి 4 లక్షణాలు మనం తెలుసుకుందాం ఈరోజు. సుగుణాలు అంటారు కదా, సుగుణాలు అంత ఈజీగా ఎవరికి పడితే వాళ్ళకు ఉండవు. సుగుణాలు అనే మాట ఎందుకు వాడారంటే లక్షణాలు కన్నా సుగుణాలు అనేవి ఇంకా మంచివి. లక్షణాలు అనేవి జనరల్గా నేను ఒక విషయాన్ని నేను కలిగి ఉన్నానంటే అది లక్షణం అయి ఉండొచ్చు. కానీ సుగుణం అని అంటే చాలా తక్కువ ఉంటాయి, చాలా ఫ్యూ, అంటే చాలా తక్కువ, కొన్ని మాత్రమే ఉంటాయి. ఆ సుగుణాలు యొక్క గాయు కలిగి ఉన్నాడు. ఆ సుగుణాలు ఏం కలిగి ఉన్నాడు? ఈ మోడర్న్ క్రిస్టియన్ వరల్డ్లో మనం ఏ విధంగా ఈ యొక్క సుగుణాలను కలిగి ఉండాలి, ఏం సుగుణాలు అవి, గాయు ఏం కలిగి ఉన్నాడు అని ఇవన్నీ కూడా మనం ముందుకు ఒక్కొక్కటిగా మనం ఆలోచిస్తూ ముందుకు వెళ్దాం. ఇంకొక గాయు మొదటిగా ఆత్మలో వర్ధిల్లేవాడు. సౌల్ ప్రాస్పర్స్ అంటే ఆత్మలో వర్ధిల్లుతూ ఉన్నటువంటి వాడు ఎవరంటే ఈ యొక్క గాయు. మొదటి యొక్క లక్షణం మొదటి యొక్క సుగుణం ఏంటంటే ఆయనకున్న ద బెస్ట్ క్యారెక్టరిస్టిక్ ఫర్ గాయు ఈజ్ యాజ్ సౌల్ ప్రాస్పర్స్ అంటే ఆయన ఆత్మ వర్ధిల్లిన కొలది. అంటే ఈ యొక్క ఒకసారి 2వ వచనం చదవండి దయచేసి. ప్రియుడా నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయంలో వర్ధిల్లుచు సౌఖ్యం పొందవాలని ప్రార్థించున్నాను. ఇక్కడ చూడండి, ఇక్కడ అన్ని విషయాల్లో నువ్వు కొదువే ఉన్నావు, కానీ ఏ విషయంలో ముఖ్యంగా ఆయన సౌఖ్యంగా ఉన్నాడు, లేదంటే ప్రాస్పర్గా అంటే సమృద్ధి కలిగి ఉన్నాడు? ఆత్మలో. అంటే మనం కూడా ఆత్మలో వర్ధిల్లాలి, ఆత్మలో సౌఖ్యంగా ఉండాలి, ఆత్మలో ఎదుగుతూ ఉండాలి. ఈ యొక్క గాయు ఉన్న ముఖ్య లక్షణం ఏంటంటే వీళ్ళు అబ్జర్వ్ ఎవ్రీథింగ్. అంటే ఆయన సంఘంలోకి రాగానే ఎవరు ఏ నీళ్ళలో ఉన్నాడు, ఎవరు ఏ అవసరతలో ఉన్నారు అనేది ఆ యొక్క ఆతిథ్యాన్ని ఇచ్చే లక్షణం ఎలా కలిగి ఉన్నాడంటే ఆయన ప్రతిదినము ఆత్మలో ఎదుగుతూ ఉన్నాడు. ఆయన యొక్క జీవితం, అందుకనే ఆయన చాలామంది భక్తులు మొదటి సెంచరీలో, మొదటి శతాబ్దంలో పౌలు దగ్గరికి రావడం, లేకపోతే తిమోతి దగ్గర రావడం, అపోస్తుల దగ్గరికి రావడం, యేసుక్రీస్తు దగ్గర రావడం, చాలామంది నాకు బాప్తిసం ఇవ్వండి, నేను రక్షణ పొందాలని చెప్పి వాళ్ళే అడగటం, యాక్టివ్గా బాప్తిసం తీసుకోవడం, రక్షణ పొందడం, బాప్తిసం తీసుకోవడం, మరలా సంఘంలో జత చేయబడడం, అలా చాలామంది అప్పట్లో మొదటి శతాబ్దంలో చాలామంది యాక్టివ్గా ఉన్నారు. కానీ ఈ రోజుల్లో అలా ఉందా? ఈ రోజుల్లో దానికి ఒక టైం కావాలి. రక్షణ పొందాలంటే ఒక ఏజ్ రావాలి, అన్నీ అయిపోవాలి, లేకపోతే ఒక ప్రాంతానికి వెళ్ళాలి. నేను అక్కడికి ఈ యొక్క టార్గెట్స్ పెట్టుకుంటారు. ఈ టార్గెట్ రీచ్ అయితే నేను బాప్తిజం తీసుకుంటాను, ఈ టార్గెట్ రీచ్ అయితే నేను దేవుని దగ్గరికి వస్తాను అని ఆత్మలో వాళ్ళు ఆత్మ గురించి అన్ని విషయాలు పక్కన పెట్టేస్తారు అంతే. కానీ ఈ యొక్క పౌలు అయితే, ఆ యొక్క యోహాన్ అయితే చెప్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, నువ్వు ఆత్మలో అన్ని విషయాలు ఎదుగుతూ ఉన్నావు, కానీ నువ్వు కొన్ని విషయాల్లో నువ్వు మాంద్యం కలిగి ఉన్నావు. అది ఎలా అంటే ఫిజికల్ ఆస్పెక్ట్స్, ఫిజికల్ మెటీరియల్స్, నువ్వు కొన్ని బ్లెస్సింగ్స్ తక్కువగా ఉన్నాయి, కానీ నువ్వు ఆత్మలో అయితే నువ్వు ఎదుగుతూ ఉన్నావు. నువ్వు నీ యొక్క ఆత్మలో నువ్వు ఇంకా మంచి పదం వాడతాడు ఇక్కడ, సౌఖ్యముగా ఉండంటే ద బెస్ట్, అంటే ఇంకా హ్యాపీ కన్నా ఇంకా మంచి పదం, ఇంకా సంతోషంగా, బహు సంతోషంగా, సమృద్ధిగా, ఇంకా ద రిచెస్ అంటే ఇంకా అంటే ధనవంతులు అంటారు కదా, ఇంకా మిలీనియర్ అలాంటి పదం వాడాలి దానికి. సో అంత గొప్ప సౌఖ్యంగా నువ్వు ఉన్నావు ఆత్మీయంగా. కానీ నువ్వు తనకేదో సమస్య ఉంది, తనకేదో ఆరోగ్యం బాగాలేదో, లేకపోతే కొన్ని ఫిజికల్ మెటీరియల్స్ కొన్ని తక్కువగా ఉన్నాయో, అందుకని పౌలు దాన్ని కంపేర్ చేస్తూ నీ యొక్క మెటీరియల్ బ్లెస్సింగ్స్ కన్నా నువ్వు ఆత్మలో ఎదుగుతున్నావు, స్పిరిచువల్ బ్లెస్సింగ్స్ నీకు చాలా ఉన్నాయి, కాబట్టి నువ్వు వాటిని ఎదిగిన కొలది, ఆత్మలో ఎదిగిన కొలది నువ్వు శారీరకంగా కూడా ఎదుగుతూ ఉండాలని నేను ప్రార్థన చేస్తున్నాడు అన్నాడు. అంటే ఈ యొక్క యోహాను యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆత్మలో ఎదగాలి ఫస్ట్, తర్వాత మనం శారీరకంగా ఎదగాలి. అంటే ఒక పదం, అందుకని నేను చెప్తాను ఏంటంటే
ఇఫ్ యూ ప్రాస్పర్ ఇన్వర్డ్లీ దెన్ యూ విల్ ప్రాస్పర్ అవుట్వర్డ్లీ. నువ్వు అంతరంగంగా ఎదుగుతూ ఉంటే, అంతరంగంగా సౌఖ్యంగా ఉంటే బహిరంగంగా ఇంకా ఎక్కువగా ఉంటావు. అంటే నీవు బ్యాలెన్స్ అవ్వాలి. నువ్వు ఫిజికల్గానే బ్లెస్సింగ్స్ ఎదుగుతూ ఉంటే ఆత్మీయంగా ఎప్పుడు ఎదుగుతావు? యోహాను గాయుకు అదే చెప్తాడు, నువ్వు ఆత్మీయంగా బాగా ఎదిగిపోయావు, కానీ నువ్వు శారీరకంగా కొంచెం తక్కువగా ఉన్నావు, అందుకని నేను ప్రార్థన చేస్తున్నాను. అంటే ఆత్మీయంగా ఎదిగిన కొలది, ఆత్మలో నువ్వు వర్ధిల్లిన కొలది నీకు శారీరకంగా నీకు దీవులను అనుగ్రహించాలని నేను ప్రార్థన చేస్తున్నాను అని చెప్పి యోహాను రాస్తాడు. అంటే మనలో కూడా ఆత్మలో ఎదుగుతూ ఉండాలి. దేవుడు మనకి అన్నీ ఇచ్చాడు. ఫిజికల్ బ్లెస్సింగ్స్ అంటే మనకు కావాల్సింది ఆహారం, కట్టుకోవడానికి బట్టలు, తర్వాత ఉండటానికి ఇల్లు, తర్వాత నివసించడానికి బ్రతకడానికి ఒక ఉద్యోగం, లేకపోతే ఒక బిజినెస్, అన్నీ దానికి సమకూర్చాడు. ఈ బ్లెస్సింగ్స్ కన్నా నీకు ఇంపార్టెంట్ ఏంటంటే ఆత్మరక్షణ. ఆత్మలో నువ్వు ఎదుగుతూ ఉండాలి, ఆత్మలో వర్ధిల్లాలి. ఈ యొక్క ఆత్మలో వర్ధిల్లినప్పుడు నువ్వు సౌఖ్యంగా ఉంటావు. గాయుకు అదే ముఖ్యంగా పాయింట్అవుట్ చేస్తున్నావు. ఆత్మలో నువ్వు వర్ధిల్లిన కొలది ప్రకారం నువ్వు అన్ని విషయాల్లో నువ్వు ఎదగాలి, అన్ని విషయాల్లో నువ్వు సౌఖ్యంగా ఉండాలి అని చెప్పి ప్రార్థన చేస్తున్నాడు. అయితే ఈ యొక్క వర్ధిల్లాలి, ఆత్మలో వర్ధిల్లాలి అని అంటే ఒకసారి రోమాలు రాసిన పత్రిక మనం ఏం చేయాలో చూద్దాం. రోమిలు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనంలో, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమము అనుకూలము సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తం మీద పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన వలన రూపాంతరం పొందుడి. ఇక్కడ చూడండి, ఈ లోక మర్యాద చొప్పున మీరు నడవక, అంటే ఈ లోకం అంటే ఏంటి? ఈ యుగ సమాప్తి, ఈ యుగములో అంటే ఈ జనరేషన్లో, ఈ ప్రపంచంలో, మీ వరల్డ్లో మీకున్న మర్యాదలను వదిలిపెట్టి తర్వాత ఏమంటున్నాడు? ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునైన ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనమగుట వలన రూపాంతరము పొందుడి. అంటే మార్పు చెందాలి. ఇదివరకు మన యొక్క జీవితం ఎలా ఉంది చెప్పండి? మన యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయి? ఇదివరకు మన ఆలోచనలు ఒక విధంగా ఉన్నాయి. దేవుడి దగ్గరకు వచ్చేటప్పుడు, ప్రభా నిన్ను హత్తుకుంటాను, ప్రభా నిన్ను దగ్గరికి నేను ఏదో మనం కమిట్మెంట్స్తో వస్తాం. కానీ కొన్నాళ్ళ తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత మనం ఎలా ఉందో మన స్థితి? మన యొక్క ఆత్మ ఎదుగుదల ఉందా? ఎదుగుదల అసలు లేదు. ఒకవేళ ఆత్మీయంగా మీరు ఎదుగుదల లేకపోతే మీ ఆత్మలో మీరు ఎదగాలి, వర్ధిల్లాలి అని పౌలు చెప్తున్నాడు. సో కాబట్టి ఈ యొక్క ఆత్మలో మీరు ఎదగాలి అని అంటే ఒకటే మార్గం ఏంటంటే ఫీడ్ యువర్ సౌల్ డైలీ విత్ ద వర్డ్. అంటే మీ యొక్క దేవుని వాక్యంతో ప్రతిరోజు కూడా మీకు వాక్యాన్ని, మీ యొక్క హృదయాన్ని, అలాగే మీ యొక్క ఆత్మను మీరు పోషించుకోవాలి. గమనించండి, ఈ రోజుల్లో ముఖ్య ప్రాబ్లం ఏంటంటే ల్యాకింగ్ ఆఫ్ వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం లేకపోవడం వల్లే ఆత్మలో ఎదగట్లేదు. చాలామంది ఒక కుంటివారిగా ఆత్మీయ గుడ్డితనం, ఆత్మీయ కుంటితనం, ఆత్మీయ ఏదో ఒక హ్యాండిక్యాప్డ్ లాగా, స్పిరిచువల్ హ్యాండిక్యాప్డ్ లాగా ఉన్నాం. మనం ఫిజికల్గా బాగానే ఉన్నాం, అందరికీ హ్యాపీగా చక్కగా అందరిలో జనానికి చూడడానికి అన్ని బ్లెస్సింగ్స్ ఉన్నాయి. కానీ ఆత్మీయంగా మనమైతే వీఆర్ హ్యాండిక్యాప్డ్, వీఆర్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్. సో మనం ఆత్మీయంగా ఎదుగుతూ ఉండాలి. ఎప్పుడు అంటే పాసిబుల్ అయిద్దంటే ఇఫ్ యూ రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్, ఇఫ్ యూ ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. మనందరం కూడా దేవుని వాక్యాన్ని మన ఆత్మతో పోషించుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ప్రతిరోజు ఏదో ఒక వారం చదివి ఇంకో వారం గ్యాప్ ఇచ్చి మళ్ళీ ఇంకొక నెల తర్వాత ఎప్పుడో పరీక్షలు ఉన్నప్పుడు, ఎగ్జామ్స్ ఉన్నప్పుడు నేను వాక్యం చదివితే ఆత్మీయ ఎదుగుదల రాదు. కాబట్టి ఇంకోటి ఏంటంటే మనం ప్రాస్పరస్గా ఉండాలంటే, మన యొక్క ఆత్మ అంటే ఎదుగుతూ ఉండాలంటే మనం ఇంకోటి ఏం చేయాలంటే ప్రే కంటిన్యూస్లీ, ప్రార్థనలో గడపాలి, ప్రార్థనలో కంటిన్యూస్గా ఉండాలి. తర్వాత ఫెలో బ్రదర్స్, మనకి అనేకులు బిలీవర్స్ ఉన్నారు, వాళ్ళతో ఫెలోషిప్లో ఉండాలి. ఎప్పుడైతే ఫెలోషిప్లో నుంచి మనం పక్కకి వెళ్ళిపోయామో మన ఆత్మ పాపానికి దగ్గర అవుతుంది, మన ఆత్మ లోకానికి దగ్గర అవుతుంది. లోక స్నేహం దేవునికి వైరం. కాబట్టి లోకంలో నుంచి మనం బయటకు రావాలి. ఓల్డ్ డిస్ట్రక్షన్స్ కొన్ని ఉంటాయి. ఏంటి? కొన్ని ఆచారాలు ఫాలో అవుతూ ఉంటాం,
తర్వాత ఈ రోజుల్లోనే ఈ సమయంలోనే వెళ్ళాలి, ఆ ప్రాంతానికి ఈ టైంలోనే వెళ్ళాలి. కొన్ని ఓల్డ్ డిస్ట్రక్షన్స్ ఉంటాయి. వాటన్నిటిని విడిచిపెట్టి, కొన్ని ఆచారాలను విడిచిపెట్టి, ఈ లోక మర్యాద చొప్పున కాకుండా మనందరం కూడా బయటకు రావాలి, ఆత్మలో ఎదుగుతుండాలి. ఈ గాయు అయితే ఆత్మలో ఎదుగుతూ ఉన్నాడు. ఈ శరీర యొక్క బ్లెస్సింగ్స్ ఆయన పక్కన పెట్టేశాడు. ఆయన పట్టించుకోవట్లేదు. కానీ ఆతిథ్యాన్ని విషయంలో, పరిచయం చేసే విషయంలో, సపోర్ట్ చేసే విషయంలో, హెల్ప్ చేసే విషయంలో ఆయన ముందుకు వెళ్తూనే ఉన్నాడు. శరీర యొక్క అంటే మెటీరియల్ బ్లెస్సింగ్స్ వైపు ఆయన చూడలేదు అసలు. అందుకనే ఆయన ఆత్మలో ఎదుగుతూ ఉన్నాడు. అందుకనే మనం కూడా వీ షుడ్ నాట్ సీక్ ద ఫిజికల్ బ్లెస్సింగ్స్. మనం మొదటిగా శారీరక యొక్క ఆశీర్వాదాలు చూడకూడదు, మన ఆత్మ వర్ధిల్లాలి. మన ఆత్మ వర్ధిల్లిన కొలది యొక్క మెటీరియల్ బ్లెస్సింగ్స్, శారీరకమైన ఆశీర్వాదాలు అవే ఆటోమేటిక్గా వస్తాయి. చాలామంది ఒక్కోసారి మన రత్న బ్రదర్ మేము డిస్కస్ చేస్తున్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం అన్నమాట. చాలామంది ఎటుపోతుంది ఈ ప్రపంచం, క్రైస్తవ లోకం ఎటుతుంది. చాలామంది ఒక గీత గీసుకుంటారు, దాంట్లోనే కూర్చుంటారు. నేను బయటకు రాను, నా యొక్క పద్ధతి ఇంతే, నేను ఇలాగే ఉంటాను, నేను ఇటు బయటకు వస్తే నేను మళ్ళీ ఏదైనా కోల్పోతానేమో, మా బంధువులు దూరం అయిపోతానేమో, దానికి నేను అనుకున్న దాన్ని నేను రీచ్ అవ్వలేమో అనుకుంటూ ఉంటారు. కానీ ఒకవైపు దేవుని వైపు చూస్తే ఇవన్నీ అసలు కనబడవు అని చెప్పి మేము అనుకుంటూ ఉంటాం. అది నిజమే. థింక్ అవుట్ ఆఫ్ ద బాక్స్. అంటే ఆ గీతలోంచి బయటకు వచ్చి మా ఆత్మలో వర్ధిల్లండి. ఆత్మలో మనం ఎదుగుతూ ఉండాలి. ప్రతిరోజు వాక్యం చదవాలి, ప్రతిరోజు మనం సహవాసంలో ఉండాలి, ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. అప్పుడు మాత్రమే మనం ఆత్మలో వర్ధిల్లుతాము. రెండోదిగా మనం గమనించినట్లయితే వాక్ ఇన్ ట్రూత్. రెండోదిగా వాక్ ఇన్ ట్రూత్ అంటే సత్యములని అనుసరించాలి. వాక్ ఇన్ ట్రూత్, సత్యములని అనుసరించి నడుచుకోవాలి. ఇక్కడ గమనించండి, మూడో వచనంలో మనం గమనించి చూడండి. గాయు ఎలాంటి వాడంటే, నీవు సత్యమును అనుసరించి నడుచుకొనుచున్నావు గనుక సహోదరులు వచ్చి నీ సత్యప్రవర్తన గురించి సాక్ష్యము చెప్పుగా విని బహుగా సంతోషించి తిని. చూడండి, ఇక్కడ ఈయన ఉన్న సత్యాన్ని అనుసరించడం, ఈయనకున్న కమిట్మెంట్ ఎలాంటిదంటే ఏదో చర్చికి వచ్చాము వెళ్ళామని కాదు. ఆయన గురించి చాలామంది సాక్ష్యం చెప్తున్నారు. ఈయన చాలా సత్యాన్ని అనుసరిస్తాడండి, ఈయన చాలా మంచి భక్తుడు అని సంఘంలో వాళ్ళందరూ కూడా సాక్ష్యం చెప్తున్నారు. ఈయన ఒక కమిట్మెంట్ తీసుకున్నాడంటే దాన్నే ఫాలో అవుతుంటాడు, చాలా స్ట్రిక్ట్గా ఉంటాడు ట్రూత్ విషయంలో. సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేయనని వాక్యాన్ని చాలా నమ్ముతాడు ఈయన. ఎవరైనా ఏదైనా చెప్తే నమ్మడో, అది సత్యమైతేనే నమ్ముతాడు అని చెప్పి చాలామంది అక్కడున్న సంఘంలో ఉన్నటువంటి వ్యక్తులు గాయు గురించి సాక్ష్యం చెప్తున్నారు. అంటే నీవు నేను అలా ఉన్నామా? ఈ రోజుల్లో ఒక యూట్యూబ్లో ఒక వాక్యాన్ని విని అది మనకు నచ్చితే అదే సత్యం అనుకొని దాని గురించి మనం ప్రకటన చేస్తాం, దాన్నే మనం ఫాలో అవుతాం. అది సత్యమా కాదా అని సత్యం గురించి మనం ఆలోచించం. కానీ సత్యం ఎక్కడుందంటే బైబిలే సత్యం, దేవుని వాక్యమే. సత్యం అంటే ఏంటి? దేవుని యొక్క న్యాయ విధులు. కీర్తన గ్రంథంలో 119వ వచనంలో ఉంటుందన్నమాట. 119వ అధ్యాయంలో ఆయన వాక్యము, ఆయన మాటలు న్యాయ విధులు. ఆయన మాటే సత్యము. నేనే వాక్యమును, నేనే జీవమును, నేనే సత్యాన్ని అని దేవుడు ఒక్కానిచ్చి చెప్తున్నాడు. పాత నిబంధనలో చెప్పాడు, అదేవిధంగా నూతన నిబంధనలో చెప్పాడు. పాత నిబంధనలో అయితే సైన్యంలోకి వచ్చి యెహోవా నేను సెలవిచ్చుచున్నాను అని ఒక ధైర్యంతో, ఒక అధికారంతో దేవుడు మాట్లాడాడు. ఇప్పుడైతే దేవుని వాక్యం మనకి ఎలా ఉందంటే యేసుక్రీస్తు ప్రభువారి ద్వారా ఆయనే సత్యము, ఆయనే వాక్యము, నేనే మార్గము, సత్యము, జీవము అని యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. కాబట్టి సత్యాన్ని పట్ల మనం ఎలా ఉన్నాం? మన వైఖరి ఎలా ఉంది? సత్యం మీద నిలబడుతున్నామా? సత్యం మనల్ని స్వతంత్రంగా చేస్తుందా? లేకపోతే మనం ఏదో ఒక పాపంలో బానిసగా ఉండి మనల్ని సత్యంలోనికి రాకుండా మనల్ని ఏదో ఆపుతుందా? ఒకసారి ఒక మాట చదువుదాం. కొరింథీయులకు రాసిన పత్రిక, కొలస్సీయులకు రాసిన పత్రిక 2:6లో మనం గమనించినట్లయితే, కొలస్సీ 2:6. కావున మీరు ప్రభువైన క్రీస్తు యేసును అంగీకరించిన విధంగా ఆయనను వేరు పారిన వారి ఇంటివని కట్టబడుచు, మీరు నేర్చుకున్న ప్రకారంగా విశ్వాసంతో స్థిరపరచబడుచు, కృతజ్ఞతాస్తుతులు చెల్లించినందుకు విస్తరించు ఆయన యందు నడుచుకొనుడి. ఇక్కడ వాక్ ఇన్ ట్రూత్ అంటే వాక్ ఇన్ ట్రూత్ అంటే నడుచుకోవడం. ఎలా నడుచుకోవడం? మనం ఏమైతే నమ్మామో, మన యొక్క స్థితి ఏమిటి? ఇంతకుముందు
మనకి దేవుడు లేడు, మన ఇష్టం. ఈ లోకంలో మనం ఏదో ఒక మత్తులో ఉన్నాం, పాపం అనే మత్తులో ఉన్నాం. మన పరిస్థితి భయంకరంగా ఉంది. మనం ఒక బానిస బతుకు జీవిస్తున్నాం. పాపం మనల్ని ఏలుబడి చేస్తుంది. మనం ఏం చేయాలో అసలు సొల్యూషన్ లేని పరిస్థితి. కానీ సత్యం మన దగ్గరకు వచ్చింది. దేవుని వాక్యం మన హృదయంలోకి వచ్చింది. మన యొక్క గొప్పతనం కాదు, మనం సత్యం దగ్గరికి వెళ్ళలేదు, మనం ఆయన దగ్గరికి వెళ్ళలేదు. ఆయనే ప్రేమపూర్వకంగా ఆయన దగ్గరకు వచ్చి మన సత్యం మన హృదయంలోకి ప్రవేశించి మనల్ని ఒప్పింపజేసింది. పరిశుద్ధాత్మ గైడెన్స్ ద్వారా, హోలీ స్పిరిట్ పరిశుద్ధాత్మ యొక్క ఒప్పుదల. అంటే నేను ఘోర పాపిని అని పరిశుద్ధాత్మ మనకు తెలియజేశాడు. ఒక కనువిప్పి కలిగింది. మన యొక్క మనోనేత్రాలు తెరవబడ్డాయి. అవునా, నేను ఘోర పాపిన? పాపం వల్ల వచ్చే జీతం మరణమా? అందరూ పాపం చేశారా? ఈ లోకంలో ఎవరు లేరా పరిశుద్ధులు? అయ్యో, నేను ఆ యొక్క పరిశుద్ధతలో, ఆ యొక్క నరకంలో నుంచి ఎలా బయటపడాలి, ఆ యొక్క పాపంలో నుంచి ఎలా బయటపడాలని మనం బాధపడుతున్నప్పుడు సత్యమే మనల్ని స్వతంత్రంగా చేసింది. ఎలా అంటే అది మనం నమ్మాం, ఆ వాక్యాన్ని మనం నమ్మాం. ఏమనంటే, ప్రభువా, నిన్ను నా సొంత రక్షకుడిగా అంగీకరించున్నాను, నా హృదయంలోకి రా అని మనం ఎప్పుడైతే ఆహ్వానించామో అప్పుడు మనకేమేం జరిగింది? ఒక స్వతంత్రం, ఒక ఫ్రీడమ్, మన హృదయం ఒక నెమ్మది, ప్రశాంతత, ఆ నరకంలో నుంచి మనం పరలోకానికి వెళ్ళే ఒక ఎలిజిబిలిటీ అనేది మనకు అనుగ్రహించాడు. ఆ సత్యాన్ని మనం నమ్మి ఎలా ఉండాలంట? నడుచుకోవాలి అని ఈ యొక్క కొలసీలకు పౌలు రాస్తూ ఉన్నాడు. ఏమనంటే, స్థిరపరుచున్నట్లు నేర్చుకున్న ప్రకారము. అంటే మీరు ఏమి నేర్చుకున్నారు? దేవుడు సత్యస్వరూపి, ఆయన ప్రేమస్వరూపి, ఆయన మనల్ని పరలోకానికి తీసుకెళ్ళిన ఏకైక మార్గం ఆయనే అని మనం నేర్చుకున్న మనము విశ్వాసం ముందు స్థిరపరచపడుచు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు విస్తరించి ఆనందించు ఆయన యందుండి నడుచుకోవాలి. ఆయన యందు వాక్ ఇన్ జీసస్, వాక్ ఇన్ ట్రూత్. అంటే ఆయనలో ఆయన్ని అనుసరించాలి. అందుకని ఒక భక్తుడు ఏమంటాడంటే, ద డెఫినేషన్ ఆఫ్ వాక్ ఇన్ జీసస్ ఈజ్, వాక్ ఇన్ ట్రూత్ ఈజ్ లివింగ్ ఎవ్రీ డే. వాకింగ్ ఇన్ జీసస్ ఈజ్ లివింగ్ ఎవ్రీ డే విత్ హిమ్, లైక్ హిమ్, ఫర్ హిమ్. అంటే ఆయనతో మనం నడవాలి అంటే ఆయనతో మనం జీవించాలి, ఆయనతో నడుచుకోవాలి, ఆయన వలె మనం ఉండాలి, ఆయన కొరకు జీవించాలి. అంటే ప్రతిరోజు కూడా మనం సత్యంలో ఉన్నామా లేదా? సత్యం మనల్ని స్వతంత్రంగా లేస్తుందా లేదా? ఎవరో ఒక మాట చెప్పారని అది నిజమేనా కాదా అని బైబిల్ మనం తర్కిస్తున్నామా లేదా? ఒక దైవ సేవకుడు లేదంటే ఒక బ్రదర్ ఇక్కడ నిలబడి వాక్యం చెప్తున్నాడంటే మీరు ఇంటికి వెళ్ళి దాన్ని తర్కిస్తున్నారు లేదా? ఆది అపోస్తులు లేకపోతే మొదటి శతాబ్దం వాళ్ళు అలాగే తర్కించారు, అది నిజమా కాదా అని సత్యం వైపు మొగ్గు చూపారు. ఈ రోజుల్లో అయితే ఎవరు ఒక పాస్టర్ నమ్మారంటే అయ్యగారు ఏం చెప్తే అదే, అయ్యగారు ఏం మాట్లాడితే అదే. ఒకవేళ అయ్యగారు గర్వంగా మాట్లాడితే వాళ్ళు కూడా గర్వంగా మాట్లాడతారు. అరే, వాక్యం ఏం చెప్తుంది? మనం ఒబీడియంట్గా ఉండాలి. ఈ లోకంలో మనం ధైర్యంగా, ఈ లోకంలో మనం చాలా జాగ్రత్తగా జీవించాలి, గౌరవించాలి, అనేకుల్ని ప్రేమించాలి, క్షమాపణ చెప్పాలి. ఒక దైవసేవకుడు నిలబడి మీరు వాళ్ళని ఎందుకు క్షమించాలి, వాళ్ళు మనల్ని అన్నారు కాబట్టి మనం తిరిగి అందామని చెప్పి అన్నారనుకోండి, మా అయ్యగారు అలా అన్నారు కాబట్టి అటాక్, యూట్యూబ్ ద్వారా, తర్వాత సోషల్ నెట్వర్క్ ద్వారా మనుషులందరినీ అటాక్ చేస్తున్నారు. కానీ మన బైబిల్ ఏం చెప్తుంది? ఈ లోకంలో శత్రువులు వస్తారు, వైరం వస్తుంది, కానీ మీరు నెమ్మదిగా ఉండండి అని బైబిల్ చెప్తుంది. అంటే సత్యాన్ని వాళ్ళు అనుసరించట్లేదు. నీ వైఖరి ఎలా ఉంది సత్యం పట్ల? సత్యం మీద నిలబడుతున్నావా? సత్యంలో నడుస్తున్నావా? యేసుక్రీస్తు అంటేనే సత్యం, ఆయనతో పాటు నడుస్తున్నావా? ఆయన వైఖరి ఎలా ఉంది సత్యం పట్ల? ఒక స్టాండ్ ఎలా తీసుకున్నాడు? మీరు కూడా అలా ఉన్నారా అనేది మనం ఒకసారి ప్రశ్న వేసుకుందాం. మనందరం కూడా సత్యం లేకపోవడం వల్లే అబద్ధ బోధకులు వస్తున్నారు. సత్యం లేకపోవడం వల్లే మనం కూడా అటువైపు వెళ్తున్నాం, కొన్నాళ్ళు అటు కొన్నాళ్ళు ఇటు అని చెప్పి. అలా కాకుండా సత్యం మిమ్మల్ని స్వతంత్రం ఇస్తుంది కనుక మనందరం కూడా సత్యం వైపు మొగ్గు చూద్దాం. వాక్ ఇన్ ట్రూత్, సత్యం వైపు నడుచుకుందాం. ఈ రెండుదిగా. తర్వాత ఆత్మలో వర్ధిల్లాడు, తర్వాత ఈయన సత్యంలో నడుచుకున్నాడు. మూడవదిగా మనం గమనించినట్లయితే 5వ వచనంలో మీరు చూసినట్లయితే యోహాను పత్రిక 1:5. చాలు బ్రదర్. ఇక్కడ చూడండి, ఈయన
తగినట్లుగా చేస్తున్నాడు. అంటే విశ్వాసికి తగినట్లుగా. ఇక్కడ 5వ వచనంలో, ప్రియుడా వారు పరదేశులైనను సహోదరులుగా ఉన్నవారికి నీవు చేసిన దెల్ల విశ్వాసికి తగినట్లుగా చేయుచున్నావు. అంటే ఇక్కడ పరదేశులకును సహోదరులుగా ఉన్నవారికి నువ్వు చేసినదల్లా, అంటే దాని అర్థం ఏంటంటే చేసినదల్లా అంటే పరిచర్య, అంటే హాస్పిటాలిటీ. ఈయనకున్న ముఖ్య లక్షణం ఏంటంటే ఆతిథ్యం ఇచ్చే వ్యక్తి. అందుకనే 1 కొరింథీలో కూడా పౌలు చెప్తూ ఉంటాడు, యావత్ సంఘానికి ఈయన ఆతిథ్యాన్ని ఇచ్చాడు, నాకును ఇచ్చాడు. ఈయన మిషనరీస్ ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్తూ ఉండేవాడు, వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. ఈయన వాక్యాన్ని ప్రకటించడు. ఈయన ఇలా ఉండండి అలా ఉండండి అని చెప్పి ఏదో కలపల మాటలో లేకపోతే ఏదో జస్ట్ మాటలు మాత్రమే చెప్పడు. ఈయన ఏదో చెప్తాడంతే. హాస్పిటాలిటీ అనేది హాస్పిటాలిటీ అంటే ఆతిథ్యం అంటే ఏంటంటే విశ్వాసం యొక్క క్రియారూపం. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. ఆయన పరలోకం నుంచి నేను ప్రేమిస్తున్నాను, నువ్వు పరలోకానికి రాలేదు. మనల్ని ప్రేమించి ఈ లోకానికి ఏం చేశాడంటే ఆయనే ఈ లోకానికి వచ్చాడు. అంటే ఏం జరిగింది? క్రియారూపం జరిగింది. ఈ లోకానికి ఆయన శరీరధారిగా ఈ లోకానికి వచ్చాడు. రావటం మాత్రమే కాదు, ఆయన మంచిగా జీవించాడు. తర్వాత ఒక మాదిరిగా ఉన్నారు. తర్వాత అన్యాయపు తీర్పు పొంది నీ కోసం నా కోసం ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళ పాపల కోసం ఆయన శిలువలో వేలాడి చనిపోయారు. ఇదేం జరిగిందంటే క్రియారూపం. ఏదో నేను ప్రేమించుచున్నాను అనేది ఒక వర్డ్ అంతే, పదం. కానీ క్రియారూపం ఏంటంటే ఆయన ఈ లోకానికి రావటం. అదేవిధంగా ఈ యొక్క మనం విశ్వాసులం, మనం క్రైస్తవులం అంతే కదా, మనం అందరం విశ్వాసులం. మనందరం పిలుచుకున్నాం ఐఎమ్ ఏ బిలీవర్, ఐఎమ్ ఏ క్రిస్టియన్ అని చెప్పుకుంటున్నాం. అంటే క్రిస్టియన్ అంటే యేసుని అనుసరించేవాడిని, నేను విశ్వాసినండి, నేను ఎప్పటి నుంచో చర్చికి వెళ్తున్నాను అని చెప్పుకుంటాం. కానీ అది ఎక్కడ పనిచేస్తుంది? ఆ విశ్వాసం ఎక్కడ పనిచేస్తుంది? దాని యొక్క క్రియారూపం ఎక్కడ బయటపడుతుంది? ద ఫస్ట్ స్టెప్ ఈజ్ హాస్పిటాలిటీ. మీరు ఎవరికైనా హెల్ప్ చేస్తే, ఎవరికైనా ఒక 10 రూపాయలు ఇస్తే, లేని వారికి హెల్ప్ చేస్తే, అనాథలుగా ఉన్నవారికి వాళ్ళకి హెల్ప్ చేస్తే అది ఆతిథ్యం. సంఘంలో ఉన్న వారికి మాత్రమే కాదు, సంఘంలో ఉన్న వారికి చేశాడు ఆయన గాయు, ఇంకా అనేకులకు చేశాడు. సంఘంలో ఉన్నవారు సాక్ష్యం చెప్తున్నారు, ఈయన నాకును యావత్ సంఘానికి ఈయన పరిచయం చేశారు, ఆయన ఆతిథ్యాన్ని ఇచ్చాడు అని గాయు గురించి సాక్ష్యం చెప్తున్నాడు. కాబట్టి మన విశ్వాసం యొక్క క్రియారూపం ఎక్కడ కనబడుతుందంటే ఆతిథ్యం ఇచ్చినప్పుడే, పరిచయం చేసినప్పుడే. నాకేమైనా వర్క్ అసైన్ చేసినప్పుడు బ్రదర్ చేస్తాను బ్రదర్, ఇది నా రెస్పాన్సిబిలిటీ, నా బాధ్యత బ్రదర్ అని చెప్పి మనం ముందుకు వచ్చి ఆ క్రియారూపాన్ని దాల్చి ముందుకు వచ్చినప్పుడు దట్ ఈజ్ ద గుడ్ అట్రిబ్యూట్. అది మంచి లక్షణం, అది మంచి యొక్క విశ్వాసానికి క్రియారూపం. కాబట్టి ఈ యొక్క హాస్పిటాలిటీ ఈజ్ నథింగ్ బట్ సర్వింగ్ ద లార్డ్. ఈ యొక్క హాస్పిటాలిటీ ఏంటంటే మనం ఏదో మనుషులకు మనం పరిచర్య చేస్తున్నాం అనుకోవచ్చు, కానీ దాని బిహైండ్ ఏం జరుగుతుందంటే మనం దేవునికి పరిచర్య చేస్తున్నాం. ఇఫ్ యు ఆర్ సర్వింగ్ ద పీపుల్, దట్ ఈజ్ నథింగ్ బట్ యు ఆర్ సర్వింగ్ టు ద లార్డ్. మనం దేవునికి పరిచర్య చేస్తున్నాం, దాని యొక్క లెక్క పైన ఉంటుంది. అందుకనే గిన్నెడు చన్నీళ్ళు నా నామమును మీరు ఎవరికైనా ఇస్తే అది దేవుడు దానికి ప్రతిఫలన ఇస్తాడు. గిన్నెడు చన్నీళ్ళు చాలా తక్కువ వాల్యూ, లెస్ వాల్యూ. అంటే మీకున్న దాంట్లో ఏదో లక్షలు కోట్లు అని కాదు, మీ దగ్గర 10 రూపాయలు ఉన్నాయి అనుకోండి, ఒక 2 రూపాయలు 3 రూపాయలు సహాయం చేయండి. అలాగా దేవుని కోసం ఒక ఫెయిత్ఫుల్ పర్సన్. ఈ యొక్క గాయు కూడా అలాంటి వాడే, ఒక ఫెయిత్ఫుల్ క్రిస్టియన్. నమ్మకత్వం, ఆయన ఉన్న దాంట్లో నమ్మకంగా ఉన్నాడు. మరి నీవైతే నమ్మకంగా ఉన్నావా అంటే ఇచ్చే విషయంలో మాత్రమే కాదు, అనేకులకు ప్రేమ చూపించే విషయంలో, సహాయం చేసే విషయంలో, సంఘంలోనికి ఒకరినొకరు హెల్ప్ చేసుకుంటూ, ఒకరినొకరు ఆతిథ్యాన్ని ఇచ్చుకుంటూ, ఒకరినొకరు ఆ విధంగా ఒక పురుకొల్పుకునే విధానం నీలో ఉందా అనేది మనం గమనించుకోవాలి. లేదంటే నార్మల్గా అందరూ వచ్చినట్లుగా సంఘానికి వచ్చి అందరూ చేసినట్లుగా చేసి, ఓకే ఇప్పుడు ఈ మోడర్న్ క్రిస్టియన్ లైఫ్లో అందరూ ఉన్నట్లుగా నీవు ఉన్నావా, నేనున్నానా ఒకసారి గమనించుకుందాం. ఆతిథ్యాన్ని ఇవ్వాలండి. ఆతిథ్యం ఇవ్వకపోతే పరలోకంలో మనం రివార్డ్స్ పొందుకోలేము. ఈ లోకంలో మనం ఏం తిన్నా ఏం సంపాదించినా కానీ అది ఈ లోకంలో ఉన్నంత వరకే. మనం దేవుని కోసం పరిచయం చేస్తే, దేవుని కోసం ఆతిథ్యాన్ని ఇస్తే, పరిచయం అనేకులు ఉన్నారు, మనకి మిషనరీస్ ఉన్నారు, పరిచయం చేసే వాళ్ళు ఉన్నారు. తర్వాత ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి మిషనరీ వర్కర్స్, అలాగే
పాస్టర్సు ఎంతోమంది వేరే ప్రాంతానికి వెళ్ళి ఆఫ్రికాలో తర్వాత నార్త్ ఇండియాలో పరిచయం చేస్తున్నారు. వాళ్ళకి ఎవరికి తెలియకుండా మీరు సీక్రెట్గా సహాయం చేయండి. సో అది దేవుడిని మరి మేము చూస్తూ ఉంటాడు. కాబట్టి హాస్పిటాలిటీ అనేది చాలా ఇంపార్టెంట్. అందుకనే ఒక మాట చదువుకుని ముందుకు వెళ్దాం. రోమీయులకు రాసిన పత్రిక 12:13 చదివినట్లయితే, పరిశుద్ధ అవసరంలో పాల్గొంటూ శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చుచుండుడి. మిమ్మల్ని హింసించిన వారిని దీవించుడి కానీ శపించవద్దు. సంతోషించే వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడుడి. చాలు బ్రదర్. ఇక్కడ ఆతిథ్యం ఇవ్వండి అని చెప్పి చెప్తున్నాడు పౌలు. అదేవిధంగా పాత నిబంధనలో కూడా కొంతమంది అయితే దేవదూతలని తెలియక కూడా ఆతిథ్యం ఇచ్చారు. ఎవరు ఇచ్చారు చెప్పండి? ఆ దేవదూతలు వచ్చారు వాళ్ళ ఇంటికి, కానీ దేవదూతలని తెలియకుండానే ఒక వ్యక్తి ఆతిథ్యం ఇచ్చారు. ఎవరైనా? అబ్రహాము దేవదూతలు ఆయన ఇంటికి వచ్చినప్పుడు లోతు కోసం వాళ్ళు వచ్చినప్పుడు ఆ ప్రాంతాన్ని, సొదొమ గొమొర్రా ప్రాంతాన్ని నాశనం చేయాలని ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు అబ్రహాము ఎవరో తెలియదు, అన్నోన్ స్ట్రేంజర్స్ వాళ్ళందరూ. ఈ యొక్క గాయి కూడా అలాంటి వాడే. అంటే చాలామంది అన్నోన్ పీపుల్కి ఎవరైనా వస్తున్నారనుకో, వాళ్ళెవరో తెలియదు, రండి బ్రదర్ మీకు సహాయం చేస్తాను, మీకు హెల్ప్ చేస్తానని చెప్పి వాళ్ళ ఇంటికి ఇన్వైట్ చేస్తాడు, మంచిగా భోజనం పెడతాడు, తర్వాత వాళ్ళకి కావాల్సినవన్నీ నెక్స్ట్ 1 వీక్ కావాల్సిన అన్ని ఆహారాన్ని సిద్ధపరుస్తాడు, పంపిస్తాడు. మళ్ళీ వేరే వాళ్ళు వస్తారు. అలాగా ఈయన ఇల్లు ఎలా ఉందంటే ఒక ఓపెన్ హార్ట్, ఒక ఓపెన్ అంటే తెరచిన హృదయంలాగా, తెరచిన ఇంటిలాగా ఆయన మారింది ఆయన ఇల్లు. అంటే ఎవరైనా వస్తున్నారు, ఇంట్లో కొన్నాళ్ళు జీవిస్తున్నారు, మళ్ళీ వెళ్తున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే ఎవరు మన ఇంటికి వస్తారు అంటే దేవుడే మన ఇంటికి వస్తున్నాడు, దేవుడే పరిచర్య పొందడానికి, దేవుడే సర్వ్ చేయబడడానికి మన ఇంటికి వస్తున్నాడు. అంటే అబ్రహాము కూడా దేవదూతలని తెలియక వాళ్ళు అబ్రహాము పూజించాడు, అబ్రహాము వాళ్ళకి ఆతిథ్యాన్ని ఇచ్చాడు. కాబట్టి మీరు ఎవరికైనా ఆతిథ్యాన్ని ఇస్తే దేవుడు మీ ఇంటికి వస్తున్నాడు, దేవుడు మీ ఆతిథ్యాన్ని స్వీకరించడానికి వస్తున్నాడని అనుకొని మన ఆతిథ్యాన్ని ఇవ్వాలి. సో దట్ ఈస్ ద బ్లెస్సింగ్ థింగ్. చివరిగా మనం చెప్పుకొని ముగించుకుందాం. 4వదిగా ఆయనకున్న ముఖ్య లక్షణం ఏంటంటే మంచి లక్షణం కలిగి ఉన్నాడు. అది 6వ వచనంలో మనం గమనించినట్లయితే, వారు ప్రేమను గూర్చి సంఘం ఎదుట సాక్ష్యం ఇచ్చిరి, వారు అన్యజనుల వలన ఏమీ తీసుకొనక ఆయన నామ నిమిత్తము బయలుదేరి కనుక దేవునికి తగినట్టుగా నీవు వారిని సాగనంపని ఎడల నీవు యుక్తముగా ఉండును. ఇక్కడ గమనించినట్లు ఈయన మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. నీవు సాక్ష్యం కలిగి ఉన్నావా? నిన్ను చూస్తే చాలామంది ఏం చెప్తున్నారు? బ్రదర్ నీ వైఖరి ఎలా ఉంది బ్రదర్? ఈ యొక్క బ్రదర్ చాలా మంచివాడండి, దేవుడు పరిచర్య బాగా చేస్తాడు, లేకపోతే చాలా చాలా మంచిగా ఉంటాడు, మంచి భక్తిపరుడు, లేకపోతే ఈ యొక్క క్రియారూపం దాల్చుతాడు ఈ యొక్క విశ్వాసాన్ని. ఏదో మాటలు మాత్రం చెప్పడు, సజెషన్స్ ఇవ్వడు, చెప్తాడు, చెప్పి చేస్తాడు. బ్రదర్ ఇలా చేయండి అని మాత్రమే చెప్పడు, దాన్ని చేస్తాడు, దగ్గరికి వెళ్తాడు, హెల్ప్ చేస్తాడు. సో సాక్ష్యాన్ని కలిగి ఉన్నావా లేవా? గాయి అయితే మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నాడు. అంటే ద ట్రూ క్రిస్టియన్ లవ్ లీవ్స్ ఏ పబ్లిక్ టెస్టిమనీ. అంటే నిజమైన క్రైస్తవుడు యొక్క జీవితం ఎలా ఉందంటే పబ్లిక్లోకి వెళ్తుంది. ఏదో ప్రైవేట్ క్రిస్టియన్స్ కొంతమంది ఉంటారు. అంటే ఎవరైతే పబ్లిక్లో తెలియదో, ఎవరైతే సాక్ష్యం చెప్పరో వాళ్ళందరూ ప్రైవేట్ క్రిస్టియన్స్. అంటే ఏదో వాళ్ళ వరకే, నేను నా కుటుంబం, నేను ఒక సర్కిల్ వేసుకుంటే వాళ్ళ వరకే, నా ఫ్యామిలీ ఒక 100 మంది 200 మంది, కానీ బయటకు వెళ్ళను. సో వాళ్ళ బయట వీళ్ళ గురించి చెప్తేనే అది సాక్ష్యం, కానీ వీళ్ళ గురించి వీళ్ళే చెప్పుకోలేని పరిస్థితి. కానీ అలా కాకుండా మంచి సాక్ష్యాన్ని మనం కలిగి ఉన్నామా లేదా ఒకసారి గమనించుకుందాం. దేవుడు మనకి ఆ విధంగా సహాయం చేయాలి. ఒకసారి ఈ యొక్క మోడర్న్ క్రిస్టియన్ లైఫ్లో రాబర్ట్ అర్థింగ్టన్ అనే ఒక వ్యక్తి, ఆయన ఒక నార్మల్ మ్యాన్ అంతే, మిషనరీ కాదు, ఈయన గాయులాగే సేమ్. 1900 ఆ సంవత్సరంలో ఆయన మరణించారు. ఆయన ఇంగ్లాండ్ ప్రాంతం చెందించిన ఆయన. ఇంగ్లాండ్ ప్రాంతంలో ఆయన ఒక చర్చ్ బిలీవర్. ఆ ప్రాంతంలో ఆయన ఒక మిషనరీ సపోర్టర్గా ఉన్నారు. అంటే చాలామందికి మిషనరీస్, ముఖ్యంగా ఇండియా, అదేవిధంగా ఆఫ్రికా, తర్వాత పసిఫిక్ ప్రాంతాల్లో పరిచర్య చేస్తానికి చాలామంది మిషనరీస్ పంపించారు ఆ టైంలో. అయ్యో ఆ ప్రాంతం ఆ చీకట్లో ఉంది, మీరు వెళ్ళి స్వార్థను ప్రకటించండి అని చెప్పి ఆ చర్చి వాళ్ళు కొంతమందిని పంపించారు.
ముఖ్యంగా ఈ యొక్క రోబర్ట్ ఆర్థింగ్టన్ అనే ఆయన ముందుండి నేను ఒక్కడిని నేను ఏం చేయలేను ఈ లోకంలో, నేను వెళ్ళి స్వార్థ ప్రకటించలేను, నాకు అర్హత లేదు, నా యొక్క జీవితం చాలా చిన్నది, నా జీవితం అంతా అయిపోయింది, నేను ఇంకా లెక్కేసుకున్నాను నా రోజుల్ని అని చెప్పి ఆయనకున్న ఆస్తి మొత్తం అంటే అప్రాక్సిమేట్గా 2 మిలియన్ రూపీస్ మిషనరీస్కి డబ్బులు ఇచ్చేసి పంపించేశారు. అంటే దీనిలో ఏమర్థమవుతుందంటే క్రియారూపం. అంటే మనందరం కూడా ఆ యొక్క మైండ్ సెట్తో ఉండాలి. ఈ లోకంలో మనం కొన్నాళ్ళు మాత్రమే జీవిస్తాం. నా యొక్క జీవిత పరిస్థితి ఏంటి, అయ్యో నెక్స్ట్ ఏం జరుగుతుందో తెలియదు, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి, క్రీస్తు రాకడ దగ్గరగా ఉంది, మరి స్వార్థ ప్రకటిస్తుందా లేదా, ఆయన రాజ్య వ్యాప్తి యొక్క కింగ్డమ్ని నేను కడుతున్నానా లేదా అనేది మనందరం కూడా ప్రశ్నించుకోవాలి. ఈ యొక్క రోబర్ట్ ఆర్థింగ్టన్ అయితే తన జీవితాన్ని అర్పించాడు, తన ఆస్తిని అప్పగించాడు, అనేకులను స్వార్థ ప్రకటించాడు. ఆ ఇండియా ప్రాంతానికి చాలామంది మిషనరీస్ వచ్చారు. ఆ టైంలో చాలామంది ఆ టైంలో మిషనరీస్ వచ్చి ఆఫ్రికా ప్రాంతంలో అడవుల్లో స్వార్థ ప్రకటించారు. దాని వెనకమాల ఎవరున్నారంటే ఈ యొక్క గాయు లాంటి వాళ్ళు ఉన్నారు, బ్యాక్గ్రౌండ్ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆర్ యూ బ్యాక్గ్రౌండ్ వర్కర్, ఆర్ యూ హెల్పర్? నువ్వు ఒకసారి ప్రశ్నించుకో, నేను ప్రశ్నించుకుంటాను. సో కాబట్టి ఈ సమయంలో మనం గాయు వల్లే ఉన్నామా లేవా, ఆయనకున్న మంచి లక్షణాలు సుగుణాలు కలిగి ఉన్నామా లేదా, అప్పుడు మాత్రమే మన జీవితానికి సార్థకత ఉంటుంది. లేకపోతే మన జీవితానికి దెర్ ఈజ్ నో మీనింగ్. మన జీవితానికి ఒక మీనింగ్, ఒక అర్థం ఉంటుందంటే మన యొక్క స్థితి ఏమిటి, నా యొక్క పర్పస్ ఏంటి, నేను ఈ లోకంలోకి ఎందుకు వచ్చాను, సంఘంలోనే ఎందుకు స్థిరపరిచారు, నేను కూడా మా ఫ్రెండ్స్ వాళ్ళే సినిమాల చుట్టూ తిరగచ్చు కదా, నేను వాళ్ళే మా ఫ్రెండ్స్ చుట్టూ వాళ్ళు ఏం చెడు పనులు చేస్తే వాళ్ళలో ఉండొచ్చు కదా. దేవుడు ఒక ప్రత్యేకపరిచి సంఘంలోకి చేర్చి ఒక పరిశుద్ధమైన కుటుంబంలో దేవుని రాజులైన యాజక సమూహంగా మనల్ని పిలిచాడే, మరి మనం అలా ఉన్నామా? ఒకసారి పరీక్షించుకుందాం. ఆయన యొక్క పరిచర్య కోసం ఆయన రాజ్యాన్ని కడదాం. ఆ రాజ్యాన్ని కట్టాలంటే మొదటి స్టెప్ ఏంటంటే మనం ఆత్మలో వర్ధిల్లాలి, సత్యంలో మనం నడుచుకోవాలి. తర్వాత ఆతిథ్యాన్ని ఇచ్చేవారిగా ఉండాలి. అనేకులు ఎదుట, సంఘము ఎదుట నీ యొక్క సాక్ష్యము మంచిగా ఉండాలి. నీ సంఘములోనే మనకి మంచి సాక్ష్యం లేకపోతే అవుట్ ఆఫ్ చర్చ్, సంఘం బయట మనకి మంచి సాక్ష్యం ఎలా ఉంటుంది? సంఘంలో మంచి సాక్ష్యాన్ని సంపాదించుకోవాలి. అప్పుడు మాత్రమే మనం సమాజంలో మంచి సాక్ష్యాన్ని పొందుకోగలం. కాబట్టి ఈ యొక్క గాయుకున్న లక్షణాలు మనందరం నేర్చుకుందాం. ఈ యొక్క గాయుతో పాటు ఒక ఆపోజిట్ పర్సన్ ఉన్నాడు, దియోత్రెఫే అనే వ్యక్తి యాంటీ హాస్పిటాలిటీ చూపించేవాడు. అంటే ఎవరైనా ఇంటికి వస్తే బ్రదర్ నాకు కుదరదు బ్రదర్, లేకపోతే నాకు ఈ టైంలో నాకు వేరే వర్క్ ఉంది అని తప్పించుకుంటూ ఉంటాడు అనమాట. ఈయన గొడవలు పెడుతూ ఉంటాడు. ఇంటర్నల్గా ఒకళ్ళు చెప్పిన మాటలు వేరే వాళ్ళకి చెప్పి గొడవలు పెడుతుంటాడు. కానీ బిలీవరే, ఆయన చర్చికి వెళ్ళేవాడే. దియోత్రెఫే అలాంటి వాడు కాబట్టి చెప్తున్నాడు, అప్పీల్ చేస్తున్నాడు, ఆ యోహాను నీవైతే అలా ఉండొద్దు, నీవైతే మంచి సాక్ష్యాన్ని కలిగి ఉన్నావు, సత్యంలో నడుస్తున్నావు, తర్వాత నువ్వు మంచి బిలీవర్గా ఉన్నావు, ఆత్మలో ఎదుగుతున్నావు, కీప్ ఇట్ అప్ అని చెప్పి అప్రిషియేట్ చేస్తున్నాడు యోహాను. కాబట్టి నిన్ను దేవుడు అప్రిషియేట్ చేస్తున్నాడా? అలా కాకుండా దియోత్రెఫేతో కంపేర్ చేస్తున్నాడా? కాబట్టి ఈ యొక్క వాక్యం ద్వారా మనం ప్రశ్నించుకునే సమయం, సంఘము ఎదుగుతుండాలంటే మనం ఆతిథ్యాన్ని ఇంకా పరిచర్యలో ముందుకు వెళ్ళాలి. అప్పుడు మాత్రమే. కాబట్టి ఈ యొక్క పరిచర్యలో ముందుకు వెళ్ళి మంచి ఆతిథ్యాన్ని కలిగిన ఒక లక్షణాలు కలిగి ఉండి గాయు వలె ముందుకు వెళ్దాం. ఈ యొక్క వాక్యాన్ని దేవుడు దీవించును గాక. థ్యాంక్ యూ.